తగ్గేదల మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి సందేహము జందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా ఏకదంత వేగ రావయ వినాయక లోకమంత నిండినవయా కాలుషితంబు బాపు మంటి కవిదార నొసంగు మంటి పాలాక్ష తనయ రమ్మిరా వినాయక పాలబడితి ఏలు కొమ్మిక ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకు లొసగా వేమయా ఏంది కావచ్చు మా నరసయ్య తాత ఇయ్యాల మరి రామసక్కని రాగము గణేష్ అని మొత్తం ఆది గణపతి రాగం ఎత్తుకుంటూ ఏంది కావచ్చు అనేది ఇక మరి మీరు అనుకుంటుండొచ్చు బిడ్డలారా ఇక మరి చిన్నగా మెల్లగా ఇక మరి మీ నరసయ్య తాత ఇప్పుడు ఏడ ఉండడు ఏంది ఏం కథ అంటే ఖైరతాబాద్ గడ్డ ఇక మరి ఖైరతాబాద్ అనగానే మనకు మొట్టమొదలు యాదికొచ్చేది గుర్తుకొచ్చేది ఏంది ఆది గణపతి గణేష అడ్డ అమ్మో కోయిలాగా అది సంతలవైనా చక్కని మాటే మాట్లాడుతుంది ఇక మరి ఇంత రామ సక్కదనంగా గణేష పండుగ రేపు తయారు కాబోతుంది మరి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి గణేష రూపురేఖలు ఎట్లా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు తొంగి చూసే విధంగా మరి ఇక్కడ ఆది గణపతి మరి ఇక్కడ కొలువైతాడు కాబట్టి ఇక ఆయన కొలువయ్యే రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి మరి ఈసారి ఆయన ఆది గణపతి రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఏ పాటి ఖర్చు పెట్టబోతుర్రు ఎంతమంది తయారు చేయబోతుర్రు కథ మాత్రం అంతా అరుచుకుంటేందుకు పూసగొచ్చినట్టుగా ఇక నేను శ్రీ గణేశ ఉత్సవ కమిటీ చైర్మన్ నాకేం వస్తుంది పుసుకున్న మర్చిపోయినందుకు కోయిలాగా చూడు ఎట్లా అంటుందో ఖైరతాబాద్ ఊరి పేరు మర్చిపోవద్దు కన్న తల్లి లాంటిది ఊరి పేరు కాబట్టి ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ ఇక మరి ఈ కోయిలాగా చిన్నసన్నది ఏం కాదు ఇక మరి ఆనవాయితీగా ఆనాటి సాంప్రదాయాన్ని ముందుకు సాగ తీసుకుంటూ పోతుంది వెనకటికి మరి శివయ్య అలా ముత్తాత ఇక పోతే శంకరయ్య అలా తాత తర్వాత సుదర్శను ఇక ఇప్పుడు ఈ కోయిలాగా రాజ్కుమార్ చిన్నగా మెల్లగా కథ ఇక మరి ముందుకు ఇక మరి సాగదోలుకుంటూ పోతుంది ఎట్టట్టుంది మరి ఈసారి ఖైరతాబాద్ ఆది గణపతి రూపురేఖలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏం చెప్తావు ఇవాళ మా నేను ప్రేక్షకులకు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టింది వినాయకుని ఒక్క అడుగు అనుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ గత సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం 70 సంవత్సరాలు కంప్లీట్ చేసి 7 సంఖ్యతో సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం 7 తలకాయలు 7 సర్పాలు 14 చేతులు మరి అదే సంవత్సరంలో 500 సంవత్సరాల చరిత్ర అయోధ్య రాముడు ప్రతిష్టాపన అయింది కాబట్టి ఆడికి వెళ్ళి చూడలేరు కాబట్టి అయోధ్య రామును మనం ఏర్పాటు చేశాం అదేవిధంగా రాహుకేతుని కూడా ఏర్పాటు చేశాం అనమాట ఎందుకంటే అందరూ శ్రీకాళకి వెళ్తారు రాహుకేతులు కాబట్టి ఆ దోషాలను తొలగాలని రాహుకేతుని ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు కదా శ్రీనివాస కళ్యాణము మన శివపార్వతి కళ్యాణం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం 71 అడుగులకు మనము కాలు పెట్టినాం అనమాట మళ్ళీ వినాయకుని మన మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఏర్పాటు చేసినాం అనమాట ఎప్పుడు ఈ సంవత్సరం పోయిన దాపకు ఈ దాపకు ఏంటి తేడా లాస్ట్ టైం ఏమో సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఉండే ఈసారి ఏంటంటే విశ్వశాంతి మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో విశ్వశాంతి వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట మంచిగా కనిపించడం ఎందుకంటే మరి తొలి గురువు ఆయనే ఇక మరి ఆది పూజ ఆయనే కలియుగం అంతా కథమయ్యే కాడికి వచ్చిందని ఇక మరి ఇప్పటికే భూకంపాల మీద భూకంపాలు వస్తున్నాయి ఈ భూమికి తొర్రలు పెడుతుర్రట మైనింగ్ పేరు మీద
ఈ పెద్ద పెద్ద గుట్టలు కూడా ఖతం చేస్తుంటాడు తాత. మంచి 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 కార్యం ముంగటేసుకున్నాం ఈసారి రూపురేఖను మంచిగానే. ఎందుకంటే గణపతి గంపంతా కన్ను పెట్టుకొని ఇక మరి ఈ కలియుగం అంతం కాకుండా జర్ర కనిపెట్టేందుకు బాగానే శాంతి. అమ్మా చిన్నసన్న కోయ ఏం కాదు. మరి ఖర్చు ఏపాడవుతుంది తాత ఈసారి? దాదాపు పోయిన సంవత్సరం చూస్తే 1,30,00,000 పైన అయింది. ఎందుకు ఎక్కువైందంటే 64 రోజులలో గణేష్ని తయారు చేసినాం. అయితే 64 రోజులలో ఏం జరిగిందంటే కాస్ట్ ఎందుకు పెరిగిందంటే డబుల్ మనుషులను పెట్టినాం. వెల్డర్లు 10 మంది వస్తుండే 20 మందిని పెట్టినాము. కార్పెంటర్లు 15-20 మంది వస్తుండే వాళ్ళని డబుల్ చేసినాము. మన అట్లా కళాకారులందరినీ ఇచ్చడం వల్ల తక్కువ టైం ఉండే. ఈ సంవత్సరం ఏంటంటే మనకు సఫిషియెంట్ టైం ఉంది. దగ్గర ₹1,00,00,000 పైన మన ఖర్చు అవుతుందని అంచనా చేస్తూ ఉన్నాం ఈసారి కూడా. ఈసారి కూడా ఎంతమంది అన్నాడతారు ఇప్పుడు ఈ గణేష రూపురేఖలు తేవడానికి? ఇప్పుడు మన షెడ్ అయినకేమో ఆదిలాబాద్ జిన్నారం నుంచి నర్సయ్య టీం వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాగబాబు అని చాలా పెద్ద ఆర్టిస్ట్ అనమాట, మోల్డర్ అనమాట. ఆయన ఒక 10-12 మంది తీసుకొని వచ్చిండు. మెయిన్ ఆర్టిస్ట్ మాత్రము శిల్పి రాజేందర్ గారు. ఆయన ఒక 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఈ గణేష్ని తయారు చేస్తారు అనమాట. దీనికి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, మన బస్తీ పెద్దలు అందరూ, అదేవిధంగా మళ్ళా సందీప్ రాజ్ గారు, ఆయనే మెయిన్ మొత్తం చూస్తారు అనమాట. నేను చేస్తాను కానీ మొత్తం చూసేది ఆయననే వెనక నుంచి. ఆయన వీళ్ళందరూ బస్తీ పెద్దలు కిషన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, మళ్ళీ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, బస్తీ పెద్దలు అందరూ సహకరిస్తారు మాకు. సో దానివల్ల 71 సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవాలు ఈజీగా నడుస్తూ ఉన్నాయి అనమాట. మరి పోయిన తేపకైతే ఈ తేపకు ఒక అడుగు ఒక ఫీటు ఎందుకు తగ్గించారు? మరి మనము ఎత్తు పెంచుకుంటే వెడల్పు కూడా పెంచుకోవాలి. ఈ రోడ్లు ఉన్న వెళ్ళే రోడ్డు మనకు వెడల్పు అనేది తక్కువ ఉంది అనమాట. కాబట్టి మనం ఏం చేసినామంటే 69 అడుగులకే మనం కుదించినాం అనమాట. అట్లా 70 దాటి పోలేము అనమాట. మనము యాక్చువల్లీ 2014లో మనం 60 సంవత్సరాలు చేసినప్పుడు హైట్ తగ్గిస్తామని చెప్పామన్నమాట. అయితే భక్తులు అన్నారు లేలే ఖైరతా వినాయకుడు ఎత్తుకే ఫేమస్, మరి దయచేసి ఎత్తు తగ్గించొద్దు అని చెప్పడం వల్ల మనం అదే ఎత్తు 62, 65, లాస్ట్ టైం 70 సంవత్సరాలు 70, ఈ సంవత్సరం 69 సంవత్సరాలు ఏర్పాటు చేసాం అనమాట. మరి వినాయకునితో పాటు రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, మళ్ళీ ఇంకో వైపు చూసినట్టయితే లలిత త్రిపుర సుందరి అమ్మవారు, మళ్ళీ తర్వాత ఒరిస్సా పురి జగన్నాథ్. ఇంకొక అమ్మవారు ఏంటంటే చాలామంది ప్రజలకు తెలియదు అనమాట, గజ్జల అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. గజ్జల అమ్మవారు పెట్టడం ఎందుకంటే ఈ 70 సంవత్సరాల కింద ఈ వినాయకుని గుడి కడదామని మా పెద్దలు అనుకున్నారు. అక్కడ ఒక గుడి ఉండే అనమాట. ఆ గుడిని ఏం చేశారంటే గుడిని ఆ అమ్మవారు తీసేసుకుని పెద్ద గుడి కడదామనుకొని పక్కకున్న గార్డెన్లో పెట్టి దాన్ని అక్కడ ప్రతిష్టాపించారన్నమాట. దానివల్ల అమ్మవారిని 70 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ వినాయకుని దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక మన గ్రామదేవత అనుకోవచ్చు, గజ్జలమ్మ అమ్మవారు అనమాట. ఆ అమ్మవారిని తిరిగి మన గణేశుని దగ్గర పెట్టి పూజించడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ సంవత్సరం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా తీసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్ననే మీరు ఆపరేషన్ సింధూర్ అయింది అనమాట. ఆపరేషన్ సింధూర్ అయినందుకు ఆపరేషన్ సింధూర్ కారణంగా మన తెలంగాణ భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో మనము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాదా ఇప్పుడు ఈ సీకులు, ఈ కడ్డీలు, ఇనుప కడ్డీలు అంతా ఇప్పుడు అంతా ఎల్లింగ్ కొట్టించినావు. ఇది ఖాళీ గణపతి కూర్చుంటందుకు నిజంగా ఆయన ఇట్లా నిలబడతందుకే కనపడుతుంది. అది ఇప్పుడు ఈ సీకుల ఎల్లింకు ఈ సీకులకు ఏపాటు వచ్చింది ఖర్చు, ఆయన ఖాళీ గణపతి కూర్చుంటందుకే. ఇప్పుడు ఈ రోజుకి సుమారు ఈ స్టీల్ ప్లగ్ 11 లక్షల స్టీల్ తెచ్చినాం అనమాట. ఎన్నో టెన్ అయితే ఐడియాలు కానీ 11 లక్షల రూపాయలు స్టీల్ అప్పుడే ఆయన కూర్చునే పీటకే పీటకే. మళ్ళీ షెడ్కి వచ్చేమో దాదాపు 30 టన్నుల కర్రలు తెచ్చినాం. దానికి ఒక సుమారు 3 లక్షల లోపల ఖర్చు అయింది. వాళ్ళకు ఇయ్యలేదు ఇంకా వాళ్ళకి అనమాట. మళ్ళీ అంటే షెడ్ వేసేటోళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, వెల్డర్లు వచ్చేసేమో మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అనమాట. మరి ఇప్పుడు ఈ కర్రలు అన్నీ మరి కట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్త తీసుకుంటారా? ఎందుకంటే మరి అంత పెద్ద అంత ఎత్తుగా కడుతురు కదా. ఆయన ఎవరు పని చేస్తున్నాడు? ఆదిదేవుని పని చేస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు. 70 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. ఆయన శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. ఆదిదేవుని పూజ చేస్తుంటే ఆయనకి ఏమవుతుంది? ఇంకోటి ఏంటంటే 70 సంవత్సరాల నుంచి శంకరయ్య స్వాతంత్ర సమరయోధుడు, దాని తర్వాత సుదర్శన మా నాన్నగారు, మేము ధర్మంగా చేస్తున్నాము. ధర్మం రక్షిత అంటారు. ఆ దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తాడు. దానిలో ఎవ్వరి లోకం పచ్చకున్నోళ్ళకు పచ్చ కనబడతారు కళ్ళు. ఇక్కడ మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ధర్మంగా చూస్తే మేము ధర్మం కనబడతారు, పచ్చకున్నోనికి పచ్చగానే కనబడతాం. మొత్తానికైతే ఎటువంటి తలవంపు లేకుండా ముందర సాగుతుందంటావు? 100% సాగుతుంది. ఆయన ఆశీర్వాదము. ఒక కొన్ని సంవత్సరాల కింద మాట చెప్తున్నాం, మేము ఇప్పుడు నిర్జల ఏకాదశి రోజు మేము పూజ చేస్తాం. ఒక 30 ఏళ్ళ కింద మా నాన్నగారు ముహూర్తం తీస్తే
అరే మంచి ముహూర్తం తీసుకొని అంటే ఎవడరా నీకు అవలగాడు చెప్పిండు ముహూర్తం ఏంద్రా ముహూర్తము దేవుని పూజకు ముహూర్తం ఏంద్రా అని పూజ స్టార్ట్ చేస్తుండే. తర్వాత నేను పంతులను పోయి ఇట్లా ముహూర్తము ఈ తీయొచ్చు ఈ పూజ చేయొచ్చు అంటే ఎవరా ఎంత మంచి ముహూర్తం తీసింది అని అంటుండే అనమాట. అట్లా దేవునికి ఏ ముహూర్తం చేసినా అది బలం సంకూరుతుంది అంతే, దానికి ఆలోచించాల్సిన దేవునికి ముహూర్తం అనేది ఏముండదు. ఏది దేవుని పని మొదలు పెట్టినా అది ధర్మంగా ఉంటుంది, మంచి ముహూర్తం ఉంటుంది. అబ్బా అయితే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనసు పవిత్రంగా నిర్మలంగా ఎప్పుడైతే ఉంటుందో నువ్వు చేయబోయే పని కూడా అంత రామసక్కదనంగా ఉంటుంది అన్నట్టు. అబ్బా ఇప్పటికీ ఇంటుంటా తాత ఊర్లో పొంటి అంటుంటారు కొంతమంది, అరే యశోవని వాళ్ళ మొదలు పెట్టినవరా ఆ పని, యశోవని ముహూర్తాల మొదలు పెట్టినవరా ఆ పని. ఇప్పటికి కూడా కొన్ని కోయిలాగాలు కాడెత్తేసుకుంటే మాట్లాడుతూనే ఉంటాయి తాత. నువ్వు మాత్రం ఆ కోయిలాగలకు సురుకు పెట్టినట్టుగా రామసక్కని మాట మాట్లాడినావు. అబ్బా ఇది కథ సాదా. మరి ఇప్పుడు ఖైరతాబాదు ఆది గణపతి కాడికి వచ్చే భక్తులు యశోవంటి నమ్మకంతో వస్తారు. చూడండి, ఒక 2-3 సంవత్సరాల కింద ఒక భక్తుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఖాళీ ఖైరతాబాద్ గణేశుని చూసినంత మాత్రానే చాలు మా కోరికలన్నీ తీరిపోతాయని చెప్పారు. అందుగురించి ప్రజలందరూ దగ్గర రాని వాళ్ళు కూడా గణేశుని ఏడు నుంచైనా ఏ మూల నుంచైనా ఒక 100 అడుగుల దూరం నుంచైనా గణేశుడు కనబడతాడు. దాదాపు 69 అడుగులు. భారతదేశంలో ఇంత పెద్ద గణేశుడు ఏడ చేయరు. మనకి కొన్ని చాలా వేరే రాష్ట్ర సిటీస్లో చేస్తారు, కానీ వాళ్ళు ఆన్య నిమజ్జనం చేస్తారు. మన వినాయకుని అంత ఎత్తు మాత్రం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు 100 అడుగులు అంటారు, 120 అడుగులు అంటారు, కానీ మన గణేశుని అంతా ఎత్తు కూడా ఉండనే ఉండదు. అంటే ఇంతవరకు ఇక ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆది గణపతి చెయ్యరు. ఎందుకంటే మనం ఏం తెలుసా, ఈ గణేశుని రెడీ చేసి మనం అన్ని ప్రికాషన్ తీసుకొని ఊరేగింపుతో 3 కిలోమీటర్లు తీసుకొని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం. దాని తగ్గట్టు జాగ్రత్తలు అన్నీ తీసుకొని చేస్తాం. ఇది ఒక్క సంవత్సరం అనుభవం కాదు. ఇది సందీప్ గారికి 70 సంవత్సరాలు, అంటే ఆయన సుమారు 65 సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఒక 45 సంవత్సరాల అనుభవం. అంతకుముందు మా నాన్న ఉంటుండే, తర్వాత ఆయన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకుంటాం. ఈ నుంచి ఇట్లా గణేశుడు కదలకుండా సీదా నిమజ్జనం పోయే వరకు తీసుకొని పోతాం అనమాట. పోయేటప్పుడు కూడా మళ్ళీ ఇంత తలవంపు లేకుండా అటు ఇటు కాకుండా కూడా మళ్ళీ ఏ ఇబ్బందులు కలగకుండా కూడా తీసుకొని పోతాం. ఈజీగా నిమజ్జనం అయిపోతుంది. ఈ నిమజ్జనాన్ని కూడా ఏంటంటే మన భారతదేశంగా ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఇప్పుడు తిరుపతి అంటే ఎట్లా వెంకటేశ్వర స్వామి అంటే ఎట్లా తిరుపతి, వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచం మొత్తం చూస్తారు. తాత మరి ఇప్పుడు ఏమంటారు చూడు, మరి ఇప్పుడు పెళ్లి కానులకు పెళ్లిలు, సంతానం కానులకు సంతానం, గసవని భక్తులు ఏమన్నా ఉన్నదా, పేరు ఉందా ఆది గణపతికి? తెచ్చుకుండా పేరు తెచ్చుకుండా ఉంటారు. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇంత లక్షలాది మంది వస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరడం వల్లనే వస్తున్నారు ఇంతమంది. చాలా మంది ఉన్నారు. అట్లా మాకు చాలా మంది చెప్పారు, పిల్లలు కానీ వాళ్ళు మాకు కొడుకు పుట్టాలి, 3 పిల్లలు ఆడపిల్లలు కొడుకు పుట్టాలంటే కొడుకు పుట్టిరు. అట్లా వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతున్నాయి కూడా. ఒక వైజాగ్లో పోలీస్ ఆఫీసర్ ఏదో మొక్కుని పోయాడు. అయితే మొక్కిన తర్వాత ఇట్లా మా గణేశుని లడ్డు ఆయన పార్సల్ పంపిమంటే మా స్నేహితుడు ఆయన అడ్రస్కి డ్యూటీ చేసిండు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు మాట చెప్తున్నా, ఆయన ఇంటికాడ ప్రసాదం పంపించి ప్రసాదం తిన్నప్పుడే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ప్రమోషన్ వచ్చిందని. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చరిత్ర మహిమ తెలిసినోనికి చెప్తున్నా, దేవుని ఎవరైతే మనస్ఫూర్తిగా మొక్కుతారో వాళ్ళకి తెలుస్తుంది. గుట్టప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని పోతారు అందరూ. సంవత్సరం మొత్తము ఇక్కడ దేవుని అందరూ మొక్కుంటే ఈడికెళ్ళి ఇట్లా దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు మొక్కే పోతారు. మరి కొన్ని కోళ్ళకు మంచి అయిన వాళ్ళకు మరి దేవునికి ఏమన్నా కట్నాలు కానుకలు ఏమన్నా సమర్పించుకుంటారా? మనం ఏం తెలుసా, మనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏం స్పెషాలిటీ అంటే మనం ఏ లీడర్ తిరిగోం, ఏ పొలిటీషియన్ తిరిగోం. మనం పోతాం ఏంటంటే ఇన్విటేషన్ ఇంకే ఏ లీడర్ దగ్గరికి ఒక మధ్యరాజు రవిచంద్ర గారు 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మళ్ళీ దానం నాగేంద్ర సపోర్ట్ చేస్తాడు తప్ప మేము పోయే లీడర్లకు. ఎందుకంటే ఇది భక్తుల వినాయకుడు. ఇక్కడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద వినాయకుడు అవుతుంది. అదే అడుగుదాం అనుకుంటున్నా. మరి తాత కోటికి పైసలకి అవుతుంది, మరి ఖర్చు అంతా 7 కేలు తెస్తున్నావు, ఎట సంగతి? మరి నువ్వు ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి నువ్వు మరి ఇక్కడ పోతే మరి మీ ఇల్లుగా గిట్ట ఏమైనా తిప్పట్టాడుతుందా, ఏమైనా పంచాదా? లేదు, మేము ఏం చేస్తామంటే చేతుల దోస్తులకి చేతి బాధలు తీసుకుంటాము. తీసేసుకొని ఇప్పుడు 20 లక్షలు మనం తీసుకున్నా, ఇప్పుడు ఒక 25 లక్షలు ఒక ఆయన అకౌంట్లో 5 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలు. ఆ పైసలతో మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇది అయిపోగానే ఇప్పుడు ఇచ్చింది యాదవ్ అనేటని ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ అంజులు యాదవ్, వీళ్ళు ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి వినాయకుని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మంచి జరుగుతుంది. ఇంకో స్పెషల్గా చెప్పేది రాజు అని ఉంటాడు, మార్కెట్లో హార్ట్ షిప్స్ ముంగడ స్కూల్ ఉంటుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ₹1 ఎక్కువ తీసుకుంటాడు ఆయన. మళ్ళీ గణేశుని డబ్బులు మొత్తం ఆయనే లెక్క పెడతాడు. మేము కూడా ఉన్నాము, ఆయనే లెక్క పెట్టి ఆయన చేతి మీదకి వెళ్ళి అందరికీ డబ్బులు కడతాం. చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట డబ్బులు లెక్క పెట్టే వాళ్ళకి. అందరు ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ₹1 ఇస్తాడు. మళ్ళీ వీళ్ళ కోమటోల సంఘంలో రాజు అని ఉన్నాడు, మన రాజు అంటారు ఆయనది, మా బల్జరాజు. ఆయన ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ తిరిగి ఆయనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తాం. ఆయన ఒక 30,000 రూపాయలు చంద ఇస్తాడు. అట్లా ఈయన నమ్మిన వాళ్ళు
మాకు వితౌట్ చేతి బదులు ఇస్తారు, మేము తిరిగి వాళ్ళ అకౌంట్లో వేసేస్తాం. ఇంకొక ఆయన శ్రీకాంత్ గౌడ్ అని ఉంటాడు, వినాయకుని మెడలో ఒక 500 దండేస్తాడు, ఒక 50,000. ఆయన సుమారు మేము ఎన్ని అడిగితే అన్ని ఇస్తారు. అట్లా ఇచ్చేసి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళకి. వినాయక చవితి కాగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం అనమాట. మళ్ళీ గణేష్కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అనమాట. ఒక 20 లక్షలు ఒకరు ఇస్తారు. మెగా మెయిల్ కంపెనీ ఉంది కదా, మెగా ఇంజనీర్స్ వాళ్ళు ఒక గణేష్కి మట్టి ఇస్తారు, ఒక 7 లక్షల రూపాయలు చంది ఇస్తారు. ఇంకొక పూర్ణచందర్ అంటాడు, ఒక 3 లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళకు 30 నుంచి 35 లక్షలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దీనివల్ల గణేష్కి సరిపోతుంది డబ్బులు. లాస్ట్ టైం ఒక్క సంవత్సరమే మాకు కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సంతోషంతో లేదు మాకు దేవుని మాకు అదృష్టం పైసలాగడం అని ఆగిరు. దాన్ని వేరే వాళ్ళు ఏంటంటే అరే డబ్బులు వినాయకుని అప్పు కాదు, వేరే సామాన్కి డబ్బులు ఇచ్చే ఉండే, స్టీల్ అయిన ఉండే, స్టీల్ అయిన ఆగిండు. అట్లా అందరూ కూడా ఓపిక పడతారు, మన వెనక ముందైనా ఓపిక పడతారు. దీని తర్వాత కూడా గణేష్ చవితి అయిన తర్వాత నవరాత్రులు చేస్తాం. ప్రతిరోజు ఒక 300 కిలోల ప్రసాదం 9 రోజులు అన్నదానం ఉంటుంది. మన సీతారామ కళ్యాణం చేస్తాం, ఒక సుమారు ఒక 7,000 మన మందికి భోజనం చేస్తారు. ఇంకొక కోమటి అన్నాడు, ఆయన కూడా సంవత్సరం మొత్తం రేషన్ ఇస్తాడు. రేషన్ ఆయన రామకృష్ణ ఇస్తాడు. మేము డబ్బులు ఎప్పుడు ఇస్తే సతాంచకుండా మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు. ఆయన సామాన్ ఇస్తాడు, ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ రాజన్ ఉన్నాడు, ఈ రాజన్ వచ్చేసి ఏం చేస్తాడంటే గణేశునికి వరి గడ్డి, వరి పొట్టి ఇస్తాడు. ఆయన ఉన్నాడు ప్రభాకర్ అన్న, గణేష్ మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి ప్రభాకర్ వచ్చి